కూడా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం జరిగినప్పుడు ఇంత జీవితం బతికి మల్లెవాడి పంచను బతకడం ఎందుకని చెప్పి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వాళ్ళకు మాళ్ళు తయారు చేసి పేర్చుకున్నటువంటి చితులు తప్ప ఇది సనాతన ధర్మంలో ఎక్కడ చెప్పిన చెప్పుర్రి, మన ధర్మంలో ఎక్కడ చెప్పిన చెప్పుర్రి. లేని వాటిని తీసుకొని వచ్చి ఉన్నాయని చెప్పి ఆర్గ్యూ చేసి ఏదో లేని దాన్ని అపోహలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. మనుధర్మ శాస్త్రంలో శూద్రులకు విద్య అవసరం లేదు అన్న, ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు. హిందూ సమాజాన్ని కులాల పేరు మీద మళ్ళీ విభజించి మనల్ని అనుకునేలాగా చేస్తా ఉన్నాను నేను. ఇందాక చెప్పింది అందుకనే సావర్కర్ గారి పేరు ఎందుకు తీసుకొచ్చిన నేనంటే, సావర్కర్ గారు చెప్పినట్టు మనం వినకపోవడం వల్లనే, హిందువులలో అనైక్యత రావడం వల్లనే ఈ దేశం ఓవైపు పాకిస్తాన్ అని, ఇంకోవైపు బంగ్లాదేశ్ అని, ఇంకోవైపు మయన్మార్ అని, ఇట్లా రకరకాలుగా ఈ దేశం ఎన్ని విభజనలకు గురైందో మనం చూస్తూ ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అదే సావర్కర్ గారు కోటి చేసినటువంటి పదం. మన లోపల ఐక్యత వచ్చిన రోజు, సనాతన ధర్మం పాటిస్తున్నటువంటి ప్రజలందరూ ఐకమత్యం చెందిన రోజు, నేను హిందువును అని చెప్పుకోవడానికి కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితిని మనం కంపెల్ చేయగలుగుతాము అన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అనైక్యత, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఆ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్న విభజననే ఈ దేశ విభజనకు దారి తీస్తుందని సావర్కర్ గారు ఆ రోజే చెప్పిండ్రు. టుడే వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ ద సేమ్ థింగ్. జంజం వేసుకొని కొత్తగా వస్తున్న వాళ్ళు ఎందుకు వస్తారో కూడా మీకు తెలుసు. ఈ దేశ విభజన జరిగిన సందర్భం లోపల మన లోపల ఉన్నటువంటి అనైక్యత ఏందో కూడా తెలుసు మనం. అందుకని నేను మీ ద్వారా హిందూ సమాజానికి లేదా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, మనం యునైటెడ్గా ఉంటే ఏదైనా జరుగుతుంది. నేను బ్రాహ్మణుడిని, నేను జంజం వేసుకుంటాను, నేను ఇది అని చెప్పి చెప్పుకోవడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు కల్పించబడతాయి. మన లోపల అనైక్యత వస్తే మాత్రం ఈ పరిస్థితి మళ్ళీ ఈ దేశ విభజనకి దారి తీసేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి జాగరూకతతో ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను. సో ఒకటి, ఇది ద్రవిడవాదం అన్నది తమిళనాడులో చాలా సంవత్సరాలుగా ఉంది. రెండు కూడా ద్రవిడ పార్టీలే, జాతీయ పార్టీలకు అక్కడ స్కోప్ దొరకట్లేదు. ఇండియా అంతటినీ ఒక మనం యూనిట్గా తీసుకోవచ్చా? ఈ ఏదైతే ఉందో హిందుత్వను లేకపోతే హిందూ మతాన్ని తమిళనాడు ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలా? ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు అని ఒక సిద్ధాంతం తీసుకొస్తున్నారు. ప్రాంతీయ పార్టీలుగా వాళ్ళు మనుగడ కొనసాగించడం కోసం వాళ్ళు చేసేటువంటి ఒక ప్రయత్నం, దానికి జాతీయ పార్టీల్లో అక్కడికి ఎంట్రీ రాకుండా ఉండడానికి చేసేటువంటి ఒక కుట్ర తప్ప ఈ దేశం లోపల భిన్నత్వంలో ఏకత్వం ఉండొచ్చు, ప్రజల లోపల ఆలోచన విధానం లోపల మార్పులు ఉండొచ్చు, సంస్కృతిలో సాంప్రదాయాల్లో వాళ్ళు ఆచరించేటువంటి జీవన విధానం లోపల మార్పులు ఉండొచ్చు. బట్ హిందూ ధర్మాన్ని పాటించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలందరూ కూడా సనాతన ధర్మాన్ని తమ ధర్మంగా పాటిస్తూ వచ్చినారు. తమ వేదాలు ధర్మాలు అన్నింటినీ గమనంలోకి తీసుకొని వచ్చినారు. కానీ కొంత తమిళనాడులో మీరు అన్నట్టు తమిళనాడులో కొంత డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఇండియా నుంచి విడిపోతామనో ఇంకొకటో ఏం చెప్పలేదు. వాళ్ళు దే ఆల్సో పెరియార్ ఒకరు మాట్లాడినారు అన్న. పెరియార్ మాట్లాడినటువంటి మాటలని తమిళనాడు ప్రజలు ఇచ్చేసి ఉంటే జమ్మూ కాశ్మీర్ లాగా తమిళనాడు పరిస్థితి కూడా వేరే ఉండేది. తమిళనాడు ప్రత్యేక దేశం కావాలన్నారు పెరియార్. అట్లంటే హైదరాబాద్ నిజాం నవాబ్ పరిపాలించినప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఈ నిజాం నవాబ్ పరిపాలిస్తున్నటువంటి సంస్థానాన్ని కూడా ఈ దేశంలో కల్పము, మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ దగ్గర కూడా దరఖాస్తు పెట్టినట్టు మనకు చరిత్ర చెప్తుందన్న. కానీ వాటన్నింటినీ కాదనే భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఇండియాలో ఈ రాష్ట్రాలన్నీ కూడా అంతర్భాగం అని చెప్పి చెప్పినారు. దాన్నే పాటిస్తూ మనం అందరం కూడా ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ వస్తూ ఉన్నాం. దాని మీదనే ఈ ఉదయనిధి స్టాలిన్ అనే అతను ప్రమాణం చేసి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఒక వ్యక్తి సడన్గా దేశవ్యాప్తంగా ఒక హీరో వర్షిప్ తెచ్చుకోవడం కోసం ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నంగా చూడాలి తప్ప ఆయనకైనా పబ్లిసిటీ తెచ్చుకోవడానికి, నెగటివ్ పబ్లిసిటీలోంచి హీరోగా ఎదగడానికి ఆయన వాడుకుంటున్నారు. ఆయనకు లాభం ఉంటుందా? మీరు అన్నట్టు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు అంటారు కదా, దీనివల్ల ఆయనకు లాభం ఉంటుందంటారు? ఇప్పుడు కామెంట్ చేశారు, ఆయన చేసిన దానిలో తప్పే ఉంది అన్నారు. స్టాలిన్ కూడా చెప్పారు. ఆయన మళ్ళీ అదే సెంటెన్సెస్ ని రీరిటేట్ చేస్తాడు. రీరిటేట్ చేస్తూ ఈరోజు